క్రీస్తునందు ప్రియమైన దేవుని వర్లారా, మనం బైబిల్లో చూడగలిగితే సంఘాన్ని ప్రారంభించినటువంటి తొలినాళ్లలో ఆయన మనుషులను పరలోకానికి చేర్చాలి, తీసుకువెళ్ళాలి అనేటువంటి ఒక గొప్ప ధ్యేయంతో మరి సంఘాన్ని స్థాపిస్తూ దేవుడు అనుకున్నటువంటి ఆ సంకల్పాన్ని భూమి మీద నెరవేర్చాలి అనంటే, భూమి మీద ఉండేటువంటి ప్రజలను కాపాడాలి అనంటే, అంతటి గొప్ప మనసున్న వారిని భూమి మీదకి వచ్చినటువంటి ఆయన సువార్త ప్రారంభానికి ముందు ఒక 12 మంది శిష్యులను ఏర్పరచుకున్నట్టుగా మనం చూస్తాం బైబిల్లో. ఈ 12 మందిని అపోస్తలులు అని అంటారు. ఈ అపోస్తలులు కూడా లేదా శిష్యుల్లో కూడా ఎక్కువగా మనకు వినబడేటువంటి పేరు ఎక్కువగా పేతురు గారు. మిగిలిన అపోస్తలుల కంటే, కడమ అపోస్తలుల కంటే పేతురు గారికి కాస్త జ్ఞానం ఎక్కువ, అదేవిధంగా కొంచెం చురుకుదనం కూడా ఎక్కువ, వెంటనే మాట వేయటం. అందుకోసం ఈ సంఘ బాధ్యతలను ఎప్పుడైతే పేతురు గారికి మరి ప్రభు అప్పగించి వెళ్ళాడో, అప్పటి నుంచి సంఘాన్ని కాయటంలో, సంఘాన్ని బలపరచటంలో, సంఘాన్ని వాక్యంలో స్థిరపరచటంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నట్టుగా మనకు బైబిల్లో కనబడుతుంది. కానీ కొన్ని పేర్లు కనుమరుగైపోయినట్టుగా మనకు కనబడుతుంది ప్రియులారా. అంటే చదువుతున్నప్పుడు, శిష్యుల పేర్లు చదువుతున్నప్పుడు కానీ, వారు చేస్తున్నటువంటి సేవను మరి చదువుతున్నప్పుడు కానీ కొందరిని అలా తాకి వెళ్ళిపోతాం, అలా చదివి వెళ్ళిపోతాం. కొందరి గురించి అయితే బాగా చదువుతాం. అందులో యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులలో ఒక ఆయన ఉన్నాడు, ఆయనే ఆంద్రేయ. ఈయన పేతురు గారి యొక్క సహోదరుడు. వీళ్ళని సువార్త కొరకు, వ్యాప్తి కొరకు ప్రభువు పిలిచినప్పుడు అండి వలలను వదిలేశారు. విచిత్రం ఏంటంటే, వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎప్పుడూ పట్టని చేపలు చివరిసారిగా పట్టించాడు యేసుక్రీస్తు. ఎందుకంటే వాళ్ళ వృత్తే చేపలు పట్టేటువంటి వృత్తి. చేపలు పట్టేటువంటి వృత్తిని కలిగినటువంటి అపోస్తలులను ప్రారంభంలో పిలిచినప్పుడు ప్రియులారా, వీరు చేపలు పడుతున్నటువంటి వారిని చూసి పేతురు గారిని కానీ, ఆంద్రేయ గారిని కానీ, యోహాను, యాకోబులు కానీ వీరిని పిలిచినప్పుడు అండి వీళ్ళేది ఆలోచించలేదు. వలలు వదిలిపెట్టారు. నిత్య జీవపు గల మాటలు కలిగిన గొప్ప దేవుని వెంబడి మేము వెంబడిస్తున్నాము అనేటువంటి సంతోషాన్ని వాళ్ళు మరి ఆయన పిలిచినప్పుడు వలలన్నీ వదిలిపెట్టేశారు, వచ్చేశారు. ఒకసారి మత్తయి సువార్త 10వ అధ్యాయం 2వ వచనాన్ని చూడండి. ఆ 12 మంది అపోస్తలుల పేర్లు ఏవనగా, మొదట పేతురు అనబడిన సీమోను. రెండవ ప్లేస్లో ఎవరున్నారు? అతని సహోదరుడగు ఆంద్రేయ. ఆంద్రేయ అనేటువంటి ఈయన మంచి జ్ఞానవంతుడండి. ఈయన ప్రభు అంటే చాలా వినయం, యేసుక్రీస్తు అంటే చాలా విధేయత. సేవలేకు పిలిచినటువంటి ఆయన చివరిసారిగా ఎన్నో చేపలు పట్టేశారు, విసిగిపోయేంతగా చేపలు పట్టేశారు. చేపలు పట్టి తర్వాత, ఇదిగో మీరు ఇంతవరకు చేపలు పట్టారు, మిమ్మల్ని నేను మనుషులను పట్టే జాలర్లుగా చేస్తాను అన్నాడు. ప్రియులారా, ఇప్పుడు చేపలు పట్టేటువంటి జాలర్లు కాస్త ఏమైపోయారు? మనుషులను పట్టే జాలర్లుగా మారుస్తాను అన్నాడు. ఎందుకంటే
చేపలను పట్టడం చాలా ఈజీ అండి. కానీ మనుషులను పట్టాలంటే, మనుషులను ప్రభువులో నడపాలి అంటే, ప్రభువులో నిలబెట్టాలి అని అంటే ఎంత ప్రయాసో తెలుసా మీకు? అందరికీ సమాధానం చెప్పాలి, అందరికీ ప్రేమగా నడుచుకోవాలి, అందరినీ ప్రభువు మాటలతో స్థిరపరచాలి. సంఘాన్ని కాయటం అంటే సంఘంలోకి వస్తున్నటువంటి ఒక్కొక్క దేవుని ప్రియులైన పిల్లలందరినీ కూడా ప్రభువులో చివరి వరకు నిలబెట్టడం అంటే చిన్న విషయం కాదు కదండి. అలాంటి పనిని అపోస్తులుగా వారికి అప్పగించారు ప్రియమైన వారలారా. అందులో ఆంద్రేయ అనేటువంటి ఒక శిష్యుని గురించి మనం ఆలోచించగలిగితేనండి, ఈ ఆంద్రేయ పేతురు గారికి సహోదరుడు. పేతురు గారికి సహోదరుడైనటువంటి ఆంద్రేయ గారు ఇంతకైనా ప్రత్యేకత ఏంటి అని ఆలోచిస్తే, ఏమండి, యేసుక్రీస్తు వారు వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. వాక్యాన్ని ప్రకటిస్తూ ఆయన ప్రకటిస్తుంటేనండి ఆకలి అయ్యేది కాదు, దాహం అయ్యేది కాదు. 3 రోజుల వరకు కూడా వాక్యాన్ని వినినటువంటి గతంలో కాలాలు ఉన్నాయి. అలాంటి సమయంలో మనుషుల ఆకలను గ్రహించినటువంటి యేసుక్రీస్తు వారు, ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా ఏం చేశాడు అని అంటే ప్రియులారా, వేలకు వేల మంది వాక్యాన్ని వింటున్నారు. వేలకు వేల మంది వాక్యాన్ని వింటున్నారు. వాక్యాన్ని వింటుంటే అందరికి ఆకలేసింది. మొట్టమొదటిగా కల్పించుకొని ప్రభువు దగ్గరికి వెళ్ళి ఆ సలహా చెప్పాడు. ఏమని చెప్పాడు అని అంటే, యోహాను సువార్త 6వ అధ్యాయం 8-9 వచనాలు చూద్దాం ప్రియులారా. ఆయన శిష్యుల్లో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రేయ ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 ఆవల రొట్టెలు, 5 యవల రొట్టెలు, 5 యవల రొట్టెలు ఉన్నాయట, 2 చిన్న చేపలు ఉన్నాయట. ఏమండి, అంతమంది వాక్యాన్ని వినటానికి వెళ్ళినటువంటి వారిలో చిన్న పిల్లవానికి ఈ ఐడియా ఎందుకు వచ్చింది? మరి అక్కడ వెళ్ళినటువంటి వారిలో చాలామంది పెద్దోళ్ళు ఉంటారు, పురుషులు ఉంటారు, స్త్రీలు ఉంటారు, యవనస్తులు ఉంటారు. ఒక చిన్న పిల్లవాడు 5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చాడు. 5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చినటువంటి అతని దగ్గర ఉన్నదాన్ని చూసి ఆంద్రేయ ప్రభు దగ్గరికి వెళ్ళాడు. వాక్యాన్ని చెప్తున్నటువంటి ఆయనకు చెప్పాడు. సమయాన్ని బట్టి అందరికీ ఆకలి అవుతుంది, ముఖలక్షణం చెబుతుంది. అతని ముఖం చూసినప్పుడు ఇతడు ఆకలి కొనడని గుర్తుపడతారా లేదా? అలా గుర్తుపట్టినటువంటి ఆంద్రేయ ఏం చేశాడు తెలుసా? ఇదిగో ఈ చిన్నవాని దగ్గర 5 యవల రొట్టెలు 2 చేపలు ఉన్నాయి అని ఎంతో చురుకుదనంతో ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభువుకి చెప్పాడు. ప్రభువుకి చెప్పిన తర్వాత అండి, మరి ఆయన చేశాడు, సరే అందరినీ భోజనాలకు కూర్చోబెట్టండి అని చెప్పాడు. మళ్ళీ ఆంద్రేయకి డౌట్ వచ్చింది, ఈ 5 రొట్టెలు మరి 2 చేపలు ఏమాత్రం అందరికీ ఇంతమందికి ఏం సరిపోతుంది? ఎందుకంటే ఇంచుమించు 5,000 మంది పురుషులు ఉన్నారు అక్కడ. 5,000 మంది పురుషులు ఉన్నారు. ఎక్కడైనా కూడానండి ప్రార్థన అన్నా, వాక్యం అన్నా, ఏమంటే దేవుడు అంటే స్త్రీలకు చాలా ఇష్టం అండి. అందుకే ఏ సంఘంలోకి వెళ్ళండి, ఏ సభలకు వెళ్ళండి, ఏ కూడికలకు వెళ్ళండి, ఎవరు ఎక్కువ ఉంటారు? స్త్రీలే ఎక్కువ ఉంటారు. ఇప్పుడు రాయించినటువంటి ఆ వాక్యంలోనండి ఇంచుమించు 5,000 మంది పురుషులు, ప్రత్యేకించి పురుషులు అని చెప్పాడు. మరి పురుషులు అంటే మరి స్త్రీలు కూడా ఉంటారు కదా. ఏమైనా ప్రభు నో ఎంట్రీ స్త్రీలకు అని పెట్టాడా? లేదు. కానీ పురుషులే 5,000 మంది ఉన్నారంటే ఇప్పుడు స్త్రీలు ఎంతమంది ఉండాలి? చాలామంది ఉండాలి. వాళ్ళందరినీ కూర్చోబెట్టండి అన్నాడు. అందరికీ భోజనాలను సమృద్ధిగా కడుపు నిండా పెట్టాడండి. అప్పటి వరకు ఆత్మీయ ఆహారమైన వాక్యాన్ని కడుపు నిండా పెట్టాడు. వాళ్ళ ఆకలి అనకుండా, వాళ్ళు ఏమండి మరి విసుగు చెందకుండా వాక్యాన్ని వింటుంటే ప్రభువుకి కూడా చాలా ఆనందం వేసింది. ఇంత ఆసక్తితో వాక్యం వింటున్నారు అంటే యేసుక్రీస్తు వారు వాక్యం చెప్తుంటే
అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా ఆకలిని కూడా మర్చిపోయి వాక్యాన్ని మైమరచిపోయి వాక్యాన్ని వింటున్నారు. ప్రియమైన దేవుని పిల్లలరా, కొంతమంది వాక్యం చెప్తేనండి ఆ కాలములో వాతావరణము ఆ పరిస్థితులు ఎలా ఉంటాయో ఆ పరిస్థితుల్లోకి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది. ఏమండి, మరి జాన్సన్ అన్న దయ్యం పుట్టుక వాక్యం చెప్పాడు అనుకోండి. దయ్యం పుట్టుక ముందు మనల్ని పరలోకానికి తీసుకెళ్తాడు, మనం అక్కడికి వెళ్ళినట్టు అనిపిస్తుంది. మళ్ళీ భూమి మీదకి తీసుకొస్తాడు, మళ్ళీ మంచి వాతావరణం ఎక్కడెక్కడ ఆయన ఎక్కడెక్కడ వాక్యం చెప్తుంటాడు అక్కడికి ప్రాంతాలకు మనం వెళ్ళొచ్చినట్టుగా అనిపిస్తుంది. అలా చెప్పేవాడండి ఆయన. ప్రేమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు కూడా ఇప్పుడు వాక్యం చెప్తుంటే ఇప్పుడు ఎలా ఉంటుంది? ఎందుకంటే పరలోకాన్ని ప్రత్యక్షంగా చూసినటువంటి ఆయనే, పరలోకం పరిస్థితి తెలిసినటువంటి వ్యక్తి ఆయనే. అలాంటి ఆయన వాక్యం చెప్తుంటే ఇప్పుడు ప్రజలకు ఎలా ఉండాలి? భూమి మీద ఉండేటువంటి ప్రజలకు ఎలా ఉండాలి? అమ్మో, పరలోకాన్ని చూసి వచ్చినట్టుగా, పరలోకంలో దేవుణ్ణి చూసినట్టుగా, ఆ బంగారు వీధులను చూసినట్టుగా, బంగారు వజ్రాలతో కట్టిన నివాసాలను చూసినట్టుగా, ఎందుకంటే ఆకలి లేని రాజ్యం, దప్పిక లేని రాజ్యం. అలాంటి పరలోకాన్ని కూర్చున్నటువంటి వాక్యాన్ని చెబుతుంటే మైమరచిపోయారు. మైమరచిపోయినటువంటి వారిని, ఆకలితో ఉన్నటువంటి వారిని గుర్తుపట్టాడు. ప్రేమన దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఎదుటి వానిలో ఆకలిని గుర్తించడం అంటే అది చాలా గొప్ప విషయం ప్రియులారా. అది దైవత్వపు లక్షణం, అది దైవ లక్షణం. ఎదుటి వానిలో ఆకలిని గుర్తించి వారికి భోజనం పెట్టడం అంటే చిన్న విషయమా? అడక్కపోయినా భోజనం పెట్టడం అంటే మరీ చిన్న విషయమా? అడిగితే పెట్టాము అంటే అతనికి పెట్టామన్న తృప్తి నీకు ఉంటుంది. కానీ అడక్కపోయినా నువ్వే పెట్టావనుకోండి, నీకు తృప్తి కాదు, దానికి డబల్. ఆలోచించాను ప్రియమైన దేవుని పిల్లలారా. అలాంటి త్యాగానికి ఒడిగట్టాడు ఆయన. ఏమండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 41వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. మంచి మాట. యోహాను సువార్త 1వ అధ్యాయం 41వ వచనం. ఇతడు మొదట తన సహోదరుడు సీమోన్ను చూచి, మేము మెస్సియాను కనుగొంటిమి అనింది ఆయనే. కానీ మేము మెస్సయ్యాను కనుగొంటిమి అంటే మెస్సయ్య ఎవరు? మెస్సయ్య అంటే ఎవరండి? యేసుక్రీస్తు వారు. మెస్సయ్య అంటే అర్థం ఏంటి? కింద మరి అభిషక్తుడు అని ఉంటుంది. అభిషక్తుడు అంటే క్రీస్తును కనుగొంటిమి అని. ప్రేమన దేవుని పిల్లలారా, భూగర్భంలోకి వెళ్ళినటువంటి వ్యక్తి ఇదిగో నేను దీన్ని కనుగొన్నాను అని చెప్తున్నారు. ఆకాశంలో మరి గ్రహాల మీదకి వెళ్ళి ఇదిగో నేను ఇది కనుగొన్నాను అని చెప్పారు. ఏదైనా లోహాన్ని కనుగొన్నారనుకోండి, ఇదిగో ఈ లోహాన్ని నేను కనుగొన్నాను అని చెప్తారు. అంటే ప్రతి ఒక్కరు కూడా ఏం చేశారు అంటే, ఏదైనా ఒక దాన్ని కనుక్కున్నారు అంటే తన పేరు నిమిత్తం, తన పేరు ప్రఖ్యాతల కోసం లోకానికి చెప్తున్నారు, పరిచయం చేస్తున్నారు కదా. కానీ ఆంధ్రే ఏం చేశాడో తెలుసా? మేము మెస్సయ్యను కనుగొన్నాము అంటే, కనుగొన్నాడు అంటే ఆయన ఏం చేసేవాడు? వెతికాడనమాట. జీవము గల దేవుని మాటలు కలిగినటువంటి వ్యక్తి, పరలోకానికి మార్గం నేను అని చెప్పినటువంటి వ్యక్తి, అలాంటి మెస్సయ్యను మేము కనుగొన్నాము అని చెప్పాడు. చూడండి ప్రియమైన వాళ్ళారా, మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి. అతడు నేను కనుగొన్నానని లేదైనా తన సహోదరుడైన పేతురుతో చెప్తున్నాడు. మేము అన్నాడు. కనుగొంటే ఒకవేళ పేతురు ఆయన దగ్గర ఉండాలి, ఇద్దరు ఉండాలి, పేతురు ఉండాలి, ఆంద్రేయ ఉండాలి. కానీ పేతురుతోట ఏం చెప్పాడు తెలుసా? మేము. అర్థమవుతుందా మీకు? ఒక కార్యక్రమం జరిగింది అనుకోండి, ఒక కార్యక్రమం జరిగింది అంటే ఇదిగో మా సంఘం అంతా కలిసి ఈ కార్యక్రమం చేశాము. ఎంత బాగుంటుందో తెలుసా? నేనే ఈ కార్యక్రమం చేశాను ఎవరిని చెప్పుకున్నాడు అనుకోండి, అది ఆ పూటకు బాగుంటుంది. తర్వాత ఏమనుకుంటాం మనం? ఆలోచించండి. ఏదోటి అనుకుంటాం కదా, ఏదోటి ఏమో కాదు, డబ్బా కొట్టుకుంటున్నాడని అనుకుంటాం. కార్యక్రమం ఏదైనా చేయని, కానీ కలుపుకొని మాట్లాడతారు చూసారా ప్రియులారా, అది గొప్ప మనసు అండి.
ఆంధ్రేయ అదే చేశాడు. మేము మెస్సయ్యను కనుక్కుంటేమి, ఏమండి, వెతుకులాట 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 వెతుకులాట. ఈరోజు ఏమండి, అబ్బాయి ఉన్నాడంటే అమ్మాయి కోసం వెతుకులాట, అమ్మాయి ఉంది అంటే అబ్బాయి కోసం వెతుకులాట, ఉద్యోగాల కోసం వెతుకులాట, ఏమండి, చదువుల కోసం వెతుకులాట, ఇలా వ్యాపారాల కోసం వెతుకులాట. ఎన్నో వెతుకులాటలో మనిషి మిగిలిపోయాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆకాశము నుంచి దేవుడు చూస్తున్నాడు, నన్ను వెతుకువారు ఎవరైనా భూమి మీద కలరేమో అని తేరి చూస్తున్నాడట దేవుడు. నన్ను వెతికేవారు, ఏమండి, ఇటు ప్రకృతి దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో కనిపెట్టుతుందట, తేరు చూస్తుందట. అది కూడా దేవుని ఎవరైనా నమ్మే వాళ్ళు ఉన్నారా? దేవుని కుమారులు ఎవరైనా ఉన్నారా? దేవుని కార్యక్రమాలలో ఎవరైనా ఉన్నారా? దేవుని గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా అని ఇటు ప్రకృతి ఆలోచిస్తుంది, ఇటు దేవుడు పరలోకంలో ఆకాశం నుంచి చూస్తున్నాడటండి. అలా చూస్తున్నటువంటి తరుణంలోనండి ఆంద్రేయ అనేటువంటి యేసుక్రీస్తు వారి శిష్యుడు కనబడ్డాడు. మేము మెస్సయ్యను కనుగొంటిమి, జీవాధిపతిని కనుగొంటిమి, మేము క్రీస్తును కనుగొంటిమి. ఆలోచించండి ప్రియులారా, ఈరోజు ఇంకా లోకాన్ని కనుగొని లోకంలో కలిసిపోయింది. కానీ ఇది శాశ్వతం కాదు, ఈ లోకం శాశ్వతం కాదు, నా ఇల్లు శాశ్వతం కాదు, నా కుటుంబం శాశ్వతం కాదు, దీన్ని వదిలేసి వెళ్ళాలి కదా. మరో లోకం అయి ఉంది అంటే ఇదిగో ఆ లోకంలో దేవుడు ఉంటాడు కదా, ఆ లోకంలో నిత్యము మనం బ్రతికుండేటువంటి లోకము కదా, అక్కడే కదా ఎక్కువ సంవత్సరాలు ఉండవలసింది అని మనిషి ఆలోచిస్తున్నాడు. ఎవరైనా లేదండి. భూమి మీద ఎన్నో వెతుకులాట, ఎన్నింటినో కనుగొంటున్నారు. కానీ వాటి వలన నీకు పరలోకం వస్తుందా అంటే లేదు, నిత్యజీవం వస్తుందా అంటే లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఆంద్రేయ గారికి ఉన్నటువంటి చురుకుదనం, సంఘములో దేవుడు తనకు కూడా బాధ్యతను అప్పగించాడు, క్రీస్తు తనకు కూడా బాధ్యతను అప్పగించాడు. ఆ బాధ్యతను నెరవేర్చుకుంటూ వెళ్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమండి, అపోస్తల కార్యాల్లో చూడగలిగితేనండి యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు వాళ్ళు చేసిన పనుల చరిత్ర అనేది అక్కడ ఉందండి. అపోస్తల కార్యాల్లో లూకా గారు చాలా చక్కగా రాశారు అక్కడ. అలా రాసుకుంటూ వెళ్తే మరి ఆయన రాసుకుంటూ వెళ్ళాడు. చదువుకుంటూ వెళ్తుంటేనండి నిజంగా ఒక్కొక్కరు ఒక రకంగా హతసాక్షిగా మారినట్టుగా మనకు బైబిల్లో కనబడుతుంది. కానీ ఆంద్రేయ గారి మరి తను మరణించిన తీరు ఆలోచించగలిగితే ప్రియమైన దేవుని పిల్లలారా చాలా గొప్పగా అనిపిస్తుందండి. యేసుక్రీస్తు వారు శిలువ మీద మరణించినటువంటి ఆయన శిలువ మీద యేసుక్రీస్తుని చంపారు కదా, ఇదిగో నిన్ను కూడా సిలువేసి చంపాలని ఆంద్రేయ గారిని కూడా ఆలోచిస్తే ఈయన ఏమని కోరుకున్నాడో తెలుసా? చివరి కోరిక, నన్ను శిలువ మీద చంపడానికి నా ప్రభువుకి ఆయన గోటికి కూడా సంబంధం కాదు, ఆయన చాలా గొప్పవాడు, అంతటి శిలువ మీద నేను చనిపోవడానికి వీల్లేదు. నేను ఎలా చనిపోవాలనుకుంటున్నాను అంటే అదే శిలువను ఇంటి రూపంలో పెట్టండి అన్నాడు. ఏ రూపంలో? శిలువను ఇంటి రూపంలో. తెలుసు కదండి, ఇంటు అంటే కూడికకు ఉపయోగిస్తారు ఇంటు. ఆ ఇంటు మార్కు శిలువలో నన్ను చంపేయండి అని ఏమంటే ఆ చావును కోరుకున్నాడట అండి. ఆ చావును కోరుకున్నాడట. ప్రేమన దేవుని పిల్లలారా, తనకున్నటువంటి దేవుని మీద భక్తి భావాలు, ఆయన చేసిన పరిచర్య, చివరికి తన చావు కూడా మరి ప్రభువుతో సమానం ఉండకూడదని ఆయన అనుకున్నాడండి. తక్కువ స్థాయిలో ఉండాలనుకున్నాడు. ఏమండి, చావు కూడా తక్కువ స్థాయిలో. ఆయన మీద ఉన్నటువంటి భక్తి విధేయత, ఆయన మీద ఉండేటువంటి ఆ ప్రేమ అనురాగం ఈయనకేమనిపించిందంటే ప్రియులారా, తనతో నేను సమాన అనుభవం గల మరణం నాకొద్దు, అలా వద్దు, నన్ను వేరే రకంగా చంపేయండి అని చెప్పాడండి. కోరుకున్నాడట. ప్రేమన దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఏమండి, అలాంటి మనస్సు మనందరం కూడా కలిగి ఉండాలండి. ఎలాంటి మనసు? దేవుని యొక్క పరిచర్యలో ఆయనకున్నటువంటి విధేయత, ఆయన చేస్తున్నటువంటి పనిలో మనం కూడా ఎందుకంటే బాప్తీసం తీసుకున్న వారంతా ఎవరు? ఏమంటే క్రీస్తుని ధరించుకున్నవారు. క్రీస్తును ధరించుకున్న వారంతా ఎవరు? మీరు వెళ్ళి నాకు అనేకులను శిష్యులనుగా చేయండి అన్నాడు. ఆ రోజు అపోస్తలు ప్రత్యక్షతలో ఉండేటువంటి వారందరూ కూడా అపోస్తలు అయితే,
ఆయనను ధరించుకున్నటువంటి మనందరం కూడా యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులమైతే, ఆ శిష్యరికంలో ఉండేటువంటి మనం కూడా ఎలా ఉండాలి? ఆయన కోసం ప్రాణం త్యాగం చేసేటువంటి గొప్ప మనసు కలిగి ఉండాలి. కాపాడుకునేటువంటి మనసు ఉండాలి. సమాజాన్ని చూడాలి. సమాజానికి ఏమండి దైవవాక్యాన్ని ప్రకటించి వారిని కూడా ప్రభువులో నడిపించడానికి ప్రయత్నం చేయాలి. అలా చేశాడండి. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. అంటే ఎన్నో వాక్యాలను మనం వింటుంటాం, ఎందరో భక్తుల జీవితాలను మనం వింటుంటాం. అందరి భక్తుల జీవితాలలో వారి యొక్క జీవితంలో ఫలాలను మనం చూసి ఉంటాం. ఏమండి, నోవాహు ఉన్నాడు అనుకోండి, ఆయనలో ఒక నీతి అనేటువంటి ఫలాన్ని చూసి ఉంటాం. అబ్రహాము గారు ఏమండి విశ్వాసం అనే ఫలాన్ని చూసి ఉంటాం. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. అలా భక్తులలో ఒక్కొక్కరిలో ఒక ఫలాన్ని మనం చూసి ఉంటాం కదా. మరి వారికి వాక్యం లేకపోయినా, వాక్యాన్ని చెప్పకపోయినా అందులో వాళ్ళు నిష్ఠాతులైతే, మరి మన కళ్ళ ముందు వాక్యం ఉంది. ఆత్మఫలాలు ఎలా ఉంటాయో తెలుసు. అసలు ఆత్మఫలాలు ఏవేవో మనకు తెలుసు. వాటిలో మనం ఏమైనా ఫలిస్తున్నామో చెప్పండి? కనిపిస్తున్న ఆత్మఫలాలలో ఒక్క దాంట్లోనైనా ఫలాన్ని ఇచ్చేటువంటి వారిగా మనం ఉంటున్నామా? లేదు కదా ప్రియులారా. కనుక మనకు ఏ భక్తుని గురించి అయినా దేవుడు రాశాడు అనంటే, ఇదిగో వీరి భక్తి జీవితము ద్వారా మీరు ఇది నేర్చుకోవాలని దేవుడు చెప్తాడు ప్రియులారా. అలా నేర్చుకునే మనస్సు మనందరం కూడా కలిగి ఉండాలని మీ అందరికీ హెచ్చరిస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ సమయాన్ని ఇచ్చిన దేవుని దాసులకు వందనాలు చెల్లిస్తూ